నమస్తే, నేను మీ చైతన్య. బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ శనివారం రాత్రి తీరం దాటిందని వాతావరణ శాఖ తెలిపింది. అనంతరం ఫెంగల్ తుఫాన్ పశ్చిమ నైరుతి దిశగా నెమ్మదిగా కదులుతూ క్రమంగా బలహీనపడుతుందని పేర్కొంది. ఈ ప్రభావంతో నేడు దక్షిణ కోస్తా రాయలసీమల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అయితే నిన్నటి నుండే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అయితే తిరుపతిలో శనివారం రోజున భారీ వర్షం కురవగా నెల్లూరు జిల్లాలో గత అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి జిల్లాలో తడ దగ్గర జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున వాన నీరు నిలిచింది. జిల్లాలోని సూర్లూరుపేట, తడ, దరవారి సత్రం, నాయుడుపేట, పెళ్లకూరు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. సూళ్లూరుపేట, ఏర్పేడు, నారాయణవనం, కేవీబీపురం మండలాల పరిధిలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. తుఫాన్ ప్రభావంతో గూడూరు, కోట, వాకాడు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో కుండపోతగా వర్షం కురుస్తుంది. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నది. అందుకు భారీ వర్షాల నేపథ్యంలో ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోనంకి కుర్మనాథ్ తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో పంటలను కాపాడుకునేందుకు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అయితే భారీ వర్షాలతో ప్రభావిత ప్రాంతాల రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.